మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. శుభం సక్సెస్ మీట్ లో ట్రెండింగ్ లోకి వచ్చినటువంటి బామ్మ రైట్ ను నాతో పాటు ఉన్నారు. ఎస్ అంటే సమంత, ఎస్ ఫర్ శుభం, ఎస్ అంటే సక్సెస్. ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఎస్ ఫర్ సుమన్ టీవీ, ఎస్ ఫర్ సువర్ణ. నమస్తే అమ్మా. నమస్తే సువర్ణాజీ. సువర్ణాజీ మీరంతా నా పేరు ఎన్ విజయలక్ష్మి. ఎన్వి అంటే నాన్ వెజ్ కదా, కానీ నేను వెజ్. అవునా? ఏంటి మమ్మీ ఎవడు? ఏజ్ ఎంతమ్మా అసలు? 1949. ఏలేనా? మీరు లెక్కేసుకోండి. ఎక్కువ చెప్పడం అంటే స్వీట్ 17 అని చెప్తా. ఖతం, బై బై. ఈ బాన్ బాటమ్ ఎక్కడ? రాయలసీమ రత్నాన్ని. మేము 5 మంది వాళ్ళకు సంతానం. నేనే పెద్ద కూతురును. ఈ సినిమా రంగానికి దారాను. ఇప్పటికి 75-80 మూవీస్ చేశాను. పెద్దలో చేశాను వన్ డే. ఇంకా నా సీన్స్ ఉన్నాయి అని అన్నారు. బిఫోర్ మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు మీ హస్బెండ్ మ్యారేజ్ దానంతా గురించి చెప్పనమ్మా, ప్లీజ్ ఒమిట్ ఇట్. ఇప్పుడు నేను బాబు కలిసి ఉంటున్నాము ఇక్కడ హైదరాబాద్లో ఇంట్లో. బాబుకు అమ్మ నాన్న లేరు, చనిపోయారు. మా బంధువుల అబ్బాయే. నా రుణం తీర్చుకోవడానికి నాకు మళ్ళా 30 ఏళ్ల తర్వాత నాకు తను గజ్జ కట్టాడు. లా చదవడం అంటే ఏంటి అంటే అది ఎందుకు అసలు అంత వయసులో 66 ఏళ్ళప్పుడు కాలేజీకి బుక్స్ పట్టుకొని పోయి ఈ ఏజ్ లాంటి స్టూడెంట్స్ వాళ్ళ మధ్యలోనే కూర్చొని ఒక స్టూడెంట్ గా నేను లా కంప్లీట్ చేశాను. చేసిన సినిమాల్లో షూటింగ్స్ లో పేమెంట్స్ విషయంలో అందులో మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? ఇప్పుడు ఎంత ఇస్తే అంత అని చెప్పడంలోనే సాటిస్ఫాక్షన్ ఉంది కదమ్మా. ఈ మొత్తం జర్నీలో ఎప్పుడు మర్చిపోలేని పెయిన్ ఏమైనా షేర్ చేస్తారా మీరు? చిన్నప్పుడు పెద్ద దెబ్బ తగిలినది ఒకటి వచ్చేసి ఫాదర్ పోవటం, అది స్టార్టింగ్ పెయిన్. తర్వాత పెళ్లి అనే ఒక పెళ్లి కూడా కాదు, అది 66 ఏళ్ళలో నా ఒక తోడు కోసం మా మేనమామ గారు నాతో స్టెప్ వేయించిన స్టెప్ అది రాంగ్ అయిపోయింది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నా గెస్ట్ ఎవరంటే శుభం సక్సెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరికి ఈవిడ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇప్పుడు అందరూ #శుభం మూవీ బామ్మ అని పిలుస్తున్నారు ముద్దుగా. ఆ స్పీచ్ కి అందరూ ఫిదా అయిపోయారు. రైట్ నాతో పాటు శుభం మూవీలో చాలా వరకు అందరూ ఎంటర్టైన్ చేసినా కూడా సక్సెస్ మీట్ లో ట్రెండింగ్ లోకి వచ్చినటువంటి బామ్మ రైట్ నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే సువర్ణాజీ. ఆ సీటుకి ఇచ్చేది, సీటుకి ఇచ్చిన నాకు సువర్ణనే, కానీ ఆ సీట్ లో కూర్చొని మీరు ఒక సుమన్ టీవీ యాంకర్ గా చేస్తున్నారు కనుక జీ మస్ట్ అండ్ షుడ్. సో సక్సెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరికి మీరు బాగా పరిచయం అయిపోయారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే లేదంటే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే మీ వీడియోనే కనిపిస్తుంది. చాలా మంది ఇప్పటికే షేర్ చేసి ఉంటారు. చాలా 100 మందికే చేశారు దగ్గర. కానీ నేను ఓపెన్ చేసి చూసే టైం లేకుండా పోతుంది. ఇంటర్వ్యూస్ తోన ఇంకా నైట్ ఎప్పుడో 1 అలా చూస్తున్నాను. ఇంకా రిప్లై కూడా ఇస్తున్నాను కొన్నింటికి ఇవ్వటం లేదు. కాదు, ఆన్ ద స్పాట్ ఈ ఎస్ లెటర్ గురించి చెప్పారు కదా, అసలు అంత బాగా ఎలా చెప్పగలిగారు? అంటే ముందే ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అబ్బే నా ప్రిపేర్. నేను యాక్చువల్ గా రచయిత్రిని, కవయిత్రిని కూడా. అప్పటికప్పుడు కవితలు రాస్తాను, అప్పటికప్పుడు కథలు కూడా రాసేస్తాను. నేను రేడియో ప్రోగ్రామ్స్ ఇచ్చాను, కవితలు బుక్స్ ప్రింట్ చేశాను. కొన్ని వారపత్రికలు ఇట్లా వాటిలో కూడా నాకు వచ్చేసాయి. అది ఇంకా థాట్ అంతే, ఊరికే ఇలా రావాలి అని అంటే అలా వచ్చేసేస్తుంది. అందులోన సమంత గారు అక్షరం, మొదటి అక్షరం కూడా ఎస్, శుభం ఎస్. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది సక్సెస్ మీట్, అందుకోసం అట్లాగా ఫ్లోగా అవి 2 లైట్ గా చెప్పి సక్సెస్ మీట్ ఫ్లోగా చెప్పేసేసి. ఒకసారి మళ్ళీ మా సుమన్ టీవీ ఆడియన్స్ కోసం నా సువర్ణతో సరదాగా షోలో మరొకసారి మా కోసం చెప్పండి. ఎస్ ఫర్ సమంత, ఎస్ ఫర్ శుభం, ఎస్ ఫర్ సక్సెస్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఎస్ ఫర్ సుమన్ టీవీ, ఎస్ ఫర్ సువర్ణ. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి కలిపేశారండి మీరు. శృతిలో బాగా కలిపేస్తారు. యాక్చువల్లీ మంచి టైమింగ్ ఉంది మీ దగ్గర. అసలు
అడగకుండానే అన్ని చెప్పేస్తున్నారు. మేమందరం అయితే ఫిదా అయిపోయాము. సక్సెస్ మీట్ లో మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా నన్ను పైకెక్కించారు, ఆ పై ఫోటోలో ఉన్నది నేనే అని చెప్తూ, అంటే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. మీ ఏజ్ ఎంతమ్మా అసలు? రియల్ ఏజ్ వచ్చేసి 1949. 1949 ఏలేనా? 1949 లో పుట్టాను. ఏజ్ ఎంతో మీరు లెక్కేసుకోండి. నేను చెప్పటమేమో 70+, ఇంకా కొంచెం ఎక్కువ చెప్పడం అంటే స్వీట్ 17 అని చెప్తా. ఓకే, స్వీట్ 17 అని ఎందుకు చెప్తానంటే అలా ఎలర్జీగా ఉంటాను కనుక. అసలు చెప్పే వాళ్ళకేమో 70+ అని చెప్తా. అవును, కానీ గుర్తు చేసుకున్నది ఇది చేసుకోకండి, ఇలాగే ఉండాలి మీరు స్వీట్ 17 లానే ఉన్నారులేండి, 75 లా లేరు. మీరు 17 లో ఉండిపోండి. మీ మాటలు చూస్తుంటే, మీ ఎనర్జీ చూస్తుంటే మా అందరికి ఫస్ట్ అంటే బుద్ధి వస్తుంది అనమాట. అయ్యో అంత పెద్ద మాట. అంటే మీరు ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు కదా, ఈ వయసులో కూడా మీరు నవ్విస్తున్నారు, స్పాంటేనియస్ గా మాట్లాడుతున్నారు, ఇంత మందిని ఎంగేజ్ చేస్తున్నారంటే మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి మా లాంటి వాళ్ళు కూడా. నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. నా పేరు ఎన్ విజయలక్ష్మి. యాక్చువల్గా ఎన్వి అంటే నాన్ వెజ్ కదా, కానీ నేను వెజ్. అవునా? పేర్లో మాత్రం పెట్టుకున్నాను ఎన్విఎన్ అని. తినటం మాత్రం నాన్ వెజ్ కాదు, వెజ్. వెజిటేరియన్ మీరు? వెజ్, ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్, ప్యూర్ వెజ్. ఎన్వి పేరు మాత్రం నాన్ వెజ్. నాన్ వెజ్. ఎన్వి అంటే నాన్ వెజ్ కాదమ్మా, అసలు మీ పేరు కొంచెం సంస్కృతంలో ఉంటదంట, పలకడానికి ఎవరికి రావట్లేదంట. విజయలక్ష్మి గాని పిలుస్తారు, బట్ మీ సంస్కృతంలో పెట్టిన పేరేంటి చెప్పండి? నేను మామూలుగా నన్ను నా పేరు అడిగితే ష్మిలా యజవి అని చెప్తానమ్మా. ఏంటండి? ష్మిలా యజవి. ష్మిలా యజవి. తర్వాత ఏజ్ అడిగితే స్వీట్ 17 అని చెప్తాను. ఎందుకు దానికి తోక చెప్తానంటే ఈ ష్మిలా యజవితో వాళ్ళు తికమక పడకుండా కొంచెం థింక్ చేసి స్వీట్ 17 అని చెప్పారు. ఈమె 17 ఏజ్ అయితే చెప్తున్నారు, ఈమెకు అలా ఉండదు కదా, 71 దాటినొచ్చును కదా. ఇలాగనే దీంట్లోనే కూడా ష్మిలా యజవిలో కూడా ఏదో జస్ట్ ఒక జిమ్మిక్ ఉంటుందని అప్పుడు ఆలోచన చేసి మేము చెప్తాం బామ్మ అని చెప్పేసని ఆ ష్మిలా యజవిని తిప్పి విజయలక్ష్మి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకు నా పేరులోన ఒక రకమైన ఇది తేవాలని చెప్పని అలాగా ష్మిలా యజవి అని చెప్తాను. అది సంస్కృతం కాదు, తెలుగులోనే తిప్పి పెట్టడం అనమాట. ఇప్పుడు శివ అంటే వసి, సుష్మా అంటే శ్మసు, అట్లా అలా చెప్పేస్తాం కదా. విజయలక్ష్మి పేరుని తిరిగి చెప్తున్నారు మీరు? తిరిగి చెప్తున్నాను. అది వెంటనే టక్కన చెప్పేవాళ్ళు చెప్తున్నారు, చెప్పలేకపోతే అదేం పేరు అమ్మంటే అది సంస్కృతం పేరు అని చెప్తున్నారు మీరు కామెడీగా. ఓరి బాబోయ్, అసలు మీతో మాట్లాడితే ఎదుటోళ్ళకి పని అంతేనా? టాస్క్ వాళ్ళకి అంటే థాట్ లేకపోవాలి వాళ్ళు కొంచెం సేపు జస్ట్ ఒక జిమ్మికి చేయాలి. ఇప్పుడు మనం ఇద్దరం ఏదైనా ఒక చిన్న పందెం వేసుకుందామా? ఏం పందెం? ఏదైనా ఒక చిన్నది. నా పేరు చెప్పండి అంటే గెలిస్తే నేను మీకు 116 ఇస్తాను, నేను ఓడిపోతే మీరు నాకు 116 ఇద్దరు. ఆ చిన్న చిన్న క్వశ్చన్, అదేం పెద్ద ఇది క్వశ్చన్ ఏం కాదు. 116 లేవనుకుంటా, కానీ చిన్న క్వశ్చన్. నా పేరేంటి? మీ పేరా? నా పేరు ష్మిలా యజవి. దాన్ని మళ్ళా తిప్పి పెడితే విజయలక్ష్మి. అబ్బా గెలిచారు సువర్ణాజీ, 116 ఇప్పుడు మీకు ఇచ్చేస్తాను. అవునా? అవును. అమ్మా ఎంత ఆశ. 116 అంటే డబ్బులు అనుకున్నారా? నేను డబ్బులు అనలేదు, ఓన్లీ 116 అన్నాను అంతే. అదే 116 అంటే డబ్బులే కదా. అలా ఎలా అనుకుంటారు? మీరు అనుకుంటే అయిపోయిందా? నేను అనుకోను 116 అంత సులభమైన క్వశ్చన్ వేసి మీకు ఊరికే 116లో ఇలా ఎంచి ఇస్తాను అనుకున్నారా? 116 అంటే ముద్దులు కావచ్చు, గుద్దులు కావచ్చు, తర్వాత ఇంకేమన్నా తెప్పించి కూడా ఇవ్వచ్చు, అవి 116. అందుకే ఎప్పుడైనా క్వశ్చన్ వేసినప్పుడు దాన్ని కొంచెం నిదానంగా, అవును ఇంత సులభమైన ప్రశ్న అడుగుతున్నారు నన్ను, దానికేమో 116 అన్నారు ఏంటి అని చెప్పని జస్ట్ థింక్ చేయాలి. ఊరికే అబ్బా మీ పేరేంటి అని అడుగుతున్న వెంటనే విజయలక్ష్మి అంటే అదేం తెలియదు. మీరు అడిగినప్పుడు చెప్పాలి కదమ్మా. తెలియదంటే నేను ఎందుకు చెప్తాను? 116 ఇస్తాను అని అన్నాను అంతే. 116 ఇస్తాను, గెలిచారు ఇస్తాను, ఓడిపోవాల్సింది అది మీరు థింక్ చేసుకొని మేమేదో నన్ను జిమ్మిక్ చేస్తుంది, నేను వద్దులేమ్మా ఓడిపోయినాను అని చెప్పాల్సింది. ఆ ఓడిపోవడానికి ఇష్టం లేక టక్కున జవాబు చెప్పేసి 116 కోసం కాదు, తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం నా ఏమైతే 116 ఇవ్వాలి కదా. ఆ అవకాశం ఇప్పుడు ఇవ్వకపోయినా బయటికి పోయేటప్పుడైనా ఇస్తాను. గెలిచారు గనక నేను అలాగా నా దగ్గర నేను పెట్టుకోను. గెలిచిన వాళ్లకు నేను ఇవ్వాలన్నది ఇచ్చేస్తాను. 116 ఇవ్వాలి అనుకున్నాను, ఇచ్చేస్తాను. సరే, అవి ఏవైనా కానీ తీసుకోవాలి. ఎందుకంటే అవి 116 గుద్దులు కావచ్చు, ఏవైనా కావచ్చు. అయ్యో బాబోయ్, అయితే మీతో నెక్స్ట్ టైం అసలు పందెమే చేయండి. చేయరా? ఓకే, జస్ట్ క్యాజువల్ జోక్. ఓకే, థ్యాంక్ యూ.
ఎస్. సో ఇప్పుడు ఇదేనా టాస్క్ అయిపోయిందా? మన టాస్క్ అయిపోయిందా? నా టాస్క్ లోకి వెళ్ళా నేను వెళ్ళండి. వెళ్ళనా? వెల్కమ్. యా వెల్కమ్. ఓకే, వెల్కమ్ టు సువర్ణతో సరదాగానండి. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఓకే. ఎస్. సో విజయలక్ష్మి గారు, మీ జర్నీ నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. మీ బాన్ బాటం ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? రాయలసీమ రత్నాన్ని. రాయలసీమ రత్నం అంటే రాయలసీమలో అనంతపూరు, కర్నూలు, చిత్తూరు, కడప ఈ 4 జిల్లాలు వస్తాయి. వాటిలో నేను 2 జిల్లాలు పంచుకున్నాను. మా నాన్నగారిది అనంతపూర్ డిస్ట్రిక్ట్ హిందూపూరు, మా అమ్మగారిది కర్నూలు డిస్ట్రిక్ట్ ఉలిందకొండ. అందుకు నేను రాయలసీమ రత్నాన్ని. నాన్నగారేమో అంజినప్ప లేట్. వారు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గా చేశారు. వారు చనిపోయారు. జాబ్ చేస్తూనే చనిపోయారు. ఇన్ మై 12th year, నేను 7th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. అమ్మ సరోజమ్మ, వారు గృహిణి. మేము 5 మంది వాళ్ళకు సంతానం. నేనే పెద్ద కూతురును, తర్వాత 3 కొడుకులు, తర్వాత చెల్లెలు. అంటే 2 కూతుళ్ళము, 3 కొడుకులు. దాంట్లో ఒక ఆయన దేశ సేవకు పంపించాను, విజయ్ కుమార్, మిలిటరీ. ఆ తర్వాత సెకండ్ బ్రదర్ ఆయన చనిపోయాడు. ఈ మధ్యన 3 years అయింది పెద్ద తమ్ముడు చనిపోయి. తర్వాత సెకండ్ బ్రదర్ బ్యాంక్ మేనేజర్ ప్రభాకర్, ఆయన కూడా రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత చెల్లెలు, తన MA చదువుతుంటేనే మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇక్కడే తెలంగాణకి ఇచ్చాము. ఆమె కూడా చనిపోయి జస్ట్ 1 year కూడా ఇంకా కాలేదు. తర్వాత లాస్ట్ బ్రదర్ తను బిజినెస్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు నేను ఇలా ఇంకా ఎక్కువ కురింగిపోయాను. అంతకుముందు ఇంకా స్వీట్ 17 అంటే స్వీట్ 17 లాగానే దీంట్లో కూడా ఉండేది. కానీ ఎందుకు ఇంత కుంగిపోయానంటే, పెద్ద బ్రదరు నాకు కుడి భుజము, చిన్న సిస్టర్ ఒకతే, ఆమె నాకు ఎడమ భుజం. వాళ్ళిద్దరు చనిపోయేటప్పటికే నేను మనిషిని బాగా మెంటల్లీ బాగా షాక్. ఏమంటే వెళ్ళాలి చేయాలి ఇది అనేసానని ఆయనతోసేపు మర్చిపోవటం అలా అవుతుంది కనుక వెళ్తున్నాను తల్లి. కానీ నాలో ఉన్న ఇదంతా పీల్చి పిప్పి అయిపోయింది. వాళ్ళ చావు నాకు అంత ఇదిని తెచ్చిందనమాట. కానీ తప్పదు కదా. ఇంకా వాళ్ళిద్దరు రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు 3 ఉన్నాము. నేను, సెకండ్ బ్రదరు, లాస్ట్ బ్రదరు, 3 ఉన్నాము. నాకు ఈ సినిమా రంగానికి దారి అనమాట. అలా 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 ఇప్పటికి 75-80 మూవీస్ చేశాను ఈ 4 yearsలో. 4 ఏళ్లలో. దాంట్లో కూడా దగ్గర 50 మూవీస్ పెద్ద డైరెక్టర్లు, పెద్ద యాక్టర్స్తో చేశాను. తర్వాత ఇంకా చిన్న యాక్టర్స్, చిన్న డైరెక్టర్స్తో ఒక 20-25 చేసింటాను. పెద్దలో చేశాను. 1 day ఇంకా ఉంది. ఇంకా షూట్స్ నా సీన్స్ ఉన్నాయి అని అన్నారు. ఆఫ్టర్ 28th అట్లా ఉంటుంది అని అన్నారు. పెద్ద కూడా చేశారు. ఏంటి మరి మేము చాలా ఈగర్గా ఉన్నాం గ్లోబల్ స్టార్ని చూడడానికి. పెద్ద గ్లిమ్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ పండగ చేసేసుకున్నారు. ఎలా ఉండబోతుందమ్మా సినిమా అంటే ఇంకా ఉండేది ఎవరు, దాంట్లో యాక్ట్ చేస్తున్నది ఎవరు? రామ్ చరణ్, ద గ్రేట్ రామ్ చరణ్ చేస్తున్నారు. త్రిపురాల్లో ఒక ఆర్. ఓకే. కనుక ఇంకా దాని గురించి అసలు ఇంకా ఆలోచనే లేదు. హిట్ అంటే హిట్ అంతే, ఇంకా హిట్. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. 4 అంతే. అంటే ఎవరో ఒక డైరెక్టర్ చెప్పిన ఒక దానిని పట్టుకుని ఇక్కడికి వచ్చేసారు. బిఫోర్ మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే, ఇప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, ఆయన ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, మీ పిల్లలు, మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏంటి? పర్సనల్ డీటెయిల్స్ అంటే హస్బెండ్, మ్యారేజ్, దాని అంతా గురించి చెప్పనమ్మా, ప్లీజ్ ఓమిట్ ఇట్. ఓకే, పక్కకు పెట్టండి. తర్వాత బాబు, ఇప్పుడు నేను బాబు కలిసి ఉంటున్నాము ఇక్కడ హైదరాబాద్లో ఇంట్లో. బాబుకు అమ్మ నాన్న లేరు, చనిపోయారు. తనకు కూచిపూడి అంటే ప్రాణము. మా బంధువుల అబ్బాయే. తనను నా కళల పంటగా తీర్చిదిద్దుకోవాలని నేను వాడు కలిసి వచ్చావు. MA కూచిపూడి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డాక్టరేట్ చదువుతున్నాడు. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ చాలా అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ తన తనతోన చేశారు. నా రుణం తీర్చుకోవడానికి నాకు మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత నాకు తను గజ్జె కట్టాడు. లాస్ట్ మంత్లోన శిల్పారామంలోన ఇద్దరం కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చాం. అంటే అప్పటికి నేను 30 years అయింది గజ్జె కట్టక. ఎందుకనంటే నేను ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు నా కింద పడి నా కాలుకు దెబ్బ తగిలి నేను డ్యాన్స్కు పనికిరాను, చేస్తే ఇబ్బంది అవుతుంది, కాలు పడిపోతుందని డాక్టర్ చెప్పారు. అప్పటి నుంచి నేను డ్యాన్స్ ఓన్లీ జడ్జిగా దానిగా వెళ్తాను, కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం లేదు. మొన్న బాబు ఒత్తిడి చేసి ఇప్పించాడు. అదే మీకు చేసి చూపిస్తాను తర్వాత. తప్పకుండా. అంటే ఇప్పుడు మీతో పాటు ఉంటున్న అబ్బాయి మీ సొంత అబ్బాయి కాదా? సొంత అబ్బాయి కాదు, బంధువుల అబ్బాయి. అమ్మ నాన్న చనిపోయారు. తనకున్న అంబిషన్ డ్యాన్స్ అని అంటే ప్రాణము, నేనంటే కూడా ప్రాణం.
అందుకోసమని నాకు కూడా ఎవరు లేరు కదా, నాకు తనకు నేను. ఎలా పోషణ ఎలా జరుగుతుంది ఇప్పుడు మీరు? పోషన్ నేను బాబు ఇద్దరం కలిసి సంపాదిస్తున్నాము. ఇంట్లో ఉంటున్నాము. ఇంకా ఏదో మూవీస్ చేస్తున్నాను, ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి జడ్జిగా వెళ్తాను. ఇంకా ఏదో అవి ఇప్పుడు బంగారు ఆస్తులు ఇళ్ళు ఇవన్నీ సంపాదించుకునే అవన్నీ కొనేంత సంపాదించుకోలేకపోయినా మా జీవనం మాత్రం మాకు జరుగుతుంది. కాదమ్మా, పైకి ఇంత యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. ఒక పదం ఉంది, పైకి నవ్వేవాళ్ళు లోపల ఎంతో బాధను అనుభవించిన వాళ్ళు మాత్రమే పైకి నవ్వగలరు. అంటే ఒక నలుగురి తోడు లేని వాళ్ళు పైకి అలా ఉంటారు, అందరూ నా వాళ్ళే అనుకుని బిహేవ్ చేస్తుంటారు అని అంటుంటారు. అంతేమ్మా, అది ఎంతవరకు నిజమే? నా విషయంలో అయితే నిజమే తల్లి. ఎందుకంటే నేను నాన్నగారు ఉన్నప్పుడు ఆయన బ్యాంక్ మేనేజర్, ఆయన కార్లే మాకు సొంత కారు ఉండేది, బ్యాంక్ వాళ్ళు కారు ఇచ్చారు. కార్లు తప్ప ఇంకెక్కడికి స్కూల్కి పోవాలన్నా కారులోనే పోయేదాన్ని. అంటే అప్పుడు కష్టం అంటే ఏమిటో తెలియదు నాకు. ఇంట్లో వంటకు ఒక మనిషి, పనికి ఒక మనిషి, ఇలాగా ఇంట్లో కూడా ఇబ్బంది లేకుండా జరిగింది. చెప్పాలంటే ఏ బిడ్డ కూడా ఏ తండ్రితో అంతటి ప్రేమను పొందిండదేమో, అంటే పొందింటుందేమో. ఆల్ డాటర్స్ ఆర్ ప్రిన్సెస్ ఫర్ ఆల్ ఫాదర్స్ అని అంటారు. అది ప్రిన్సెస్, వాళ్ళు ప్రిన్సెస్గానే చూసుకుంటారు. ప్రిన్సెస్గా చూసుకున్నారు మా అప్ప. మేము హిందూపూర్ కనుక అప్ప అనుకుంటాం. ఓ సూపర్. మీరు లా చదవడం అంటే ఏంటి? అంటే అది ఎందుకు అసలు అంత వయసులో 66 ఏళ్ళప్పుడు కాలేజీకి బుక్స్ పట్టుకొని పోయి మీలాంటి స్టూడెంట్స్, అంటే మీలాంటి అంటే మీ ఏజ్ లాంటి స్టూడెంట్స్ వాళ్ళ మధ్యలోనే కూర్చొని ఒక స్టూడెంట్గా నేను లా కంప్లీట్ చేశాను. ఎందుకు అంత వయసులో చేయాల్సి వచ్చింది అని అంటే, చిన్నప్పుడు చెప్పాను కదా, మా ఫాదర్ నన్ను కూచిపూడి డ్యాన్స్ ఆర్టిస్టుగా ప్లస్ లాయర్గా చూడాలని ఆయన ఇది. ఎందుకంటే ఈమెలో ఈ వాక్చాతుర్యం ఉంది, తర్వాత అదేముంది, లాయర్గా చేయాలి. ఆ చిన్నప్పటి నుంచే అది నా మనసులో ఇట్లాగా బీజం అయిపోయిందమ్మా. ఒకటి డాన్స్లో, ఒకటి లాయరు. మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్? అడ్వకేట్గా ఏమన్నా? అడ్వకేట్ కావాలంటే ఇంకా పైసలు కావాలమ్మా. ఎందుకు కావాలంటే ఇప్పుడు బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే 1000 మీద ఉంది. ఆ 1000 సంపాదించుకునే శక్తి 1000 ఇచ్చేస్తుందో అప్పుడు చూసుకుందాం. అంటే లా అడ్వకేట్ అయితే ఇప్పుడు ఏ వయసులో అయినా వాదించవచ్చు, చేయొచ్చు. ఏ వయసుతో సంబంధం లేదు ఎప్పటికైనా. మధ్యలోనే ఒక 4-5 ఏళ్ళు ఏజ్ లిమిట్ పెట్టిండ్రి, 35 years పెట్టిండ్రి. ఇప్పుడు మళ్ళీ అది తీసేశారు. ఏ ఏజ్ లో అయినా కూడా లా చేయొచ్చు. అది ప్రైవేట్ గా చేయడానికి లేదు నాన్న. ఏ ఏజ్ అయినా కూడా వాళ్ళు కాలేజీకి పోవాల్సిందే. అది కాదు నేను వాదించడం, కేసు వాదించడం అనేది, కేసు వాదించడానికి 100 ఏళ్ళు మనం చనిపోయే వరకు కూడా వాదించవచ్చు. దానికేం రిటైర్మెంట్ లేదు. లాయర్ కు మాత్రం అడ్వకేట్ కు నో రిటైర్మెంట్. కానీ లాయర్ కోర్టుకు పోయి వాదించడానికి లేదు. ఊరికే ఏదన్నా జూనియర్ గా పెద్ద అడ్వకేట్స్ కింద జూనియర్ గా చేయడానికి ఉంది. నేను లాయర్ ఓన్లీ, పెద్ద అడ్వకేట్ కింద నేను ఇది చేయడానికి ఉంది. కానీ ఓత్ అదంతా కట్టుకోవడానికి లేదు. నల్లకోట వేసుకోవచ్చు కానీ ఓత్ కట్టుకోవడానికి లేదు. అది దీంట్లో నా రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే, ఓత్ తీసుకున్న తర్వాతనే నేను వెళ్ళి ఏదన్నా కేసు వాదించడానికి కానీ దేనికి కానీ ఉంటుంది. అదొక్కటి కోరిక ఉంది, నెరవేర్చుకుంటాను. ఇన్ని సంవత్సరాల జర్నీలో మీ పర్సనల్ లైఫ్లోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి, వాటన్నిటిని తట్టుకున్నారు. మళ్ళీ ఈ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టారు. బేసిక్గా ఏమంటారంటే, మనం ఎన్నో ప్రొఫెషన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అన్ని ప్రొఫెషన్స్ కంటే సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రొఫెషన్లో మన బాధలు మర్చిపోతాం అంటుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, మార్నింగ్ సెట్లోకి వెళ్ళినా, ఏదైనా ఒక స్టూడియోలోకి వెళ్ళినా, ఒక నలుగురు పరిచయం అవుతారు, ప్రేమగా మాట్లాడతారు. అప్పుడు మన కష్టాలు మర్చిపోతాం కదా, మన ఇబ్బందులన్నీ కూడా. ఆ మాట అందరూ అంటుంటారు. మీ ఇన్ని సంవత్సరాల ఈ ఇబ్బందులు ఒడిదొడుకుల మధ్య మీరేం చెప్తారు ఈ రంగుల ప్రపంచం గురించి? నిజమే అమ్మా, అదేమో నిజమే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా బాధలన్నీ మర్చిపోతాము. ఆయనతో షూట్లోనా ఒక్కోసారి ఆ దుఃఖాన్ని పంచేటువంటి సీన్ ఏదన్నా వచ్చిందనంటే గ్లిజరిన్ కానీ వాడను నేను. ఆటోమేటిక్గా నాకు ఆ సీన్ అనుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు సీన్ చెప్పితే నేను వేరే సీన్ ఊహించుకుంటా. అంటే చావులోన మా సిస్టర్నో, మా బ్రదర్నో, అమ్మనో ఇట్లాగా అనుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏంటమ్మా ఎలా వచ్చేస్తున్నాయి మీకు ఇది? అసలు గ్లిజరిన్ కూడా వాడాలంటే వచ్చేస్తుందమ్మా. ఎమోషన్ అంతే, ఎమోషన్ తెచ్చుకుంటే వచ్చేస్తుంది. తర్వాత ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి ఇది కానీ, కొద్దిగా డబ్బులు రావటానికి పేమెంట్స్ కొంచెం కొన్ని ఇదైపోతుంది, లేట్గా అవుతుంది. కొంతమంది ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇంకా నేను కూడా పేమెంట్ని గురించి మీకు ఎంత పేమెంట్ డిమాండ్ చేస్తానంటే కూడా నేను ఇంత అని చెప్పను, మీరు ఇచ్చినంత తీసుకుంటానని చెప్తాను. ఎందుకంటే డబ్బు అవసరమే, డబ్బు అవసరం ఉంది. డిమాండ్ చేస్తే మనకొచ్చే
అవకాశం వేరే వాళ్ళకి పోతుంది. మనం ఇప్పుడు ఇంత 8,000 అంటాము, అవతల వాళ్ళు 4,000కో 5,000కో చేస్తారు. నాకు ప్రతిభ ఉండొచ్చు, కానీ వాళ్ళకి పోతుంది. అదే మీరు ఇచ్చేంత తీసుకుంటాను అని అంటే సరేలే, మనకు ఇంకా ప్రతిభ దొరికింది, మనకు దగ్గర మనం ఇచ్చేంత అమౌంట్ కూడా తీసుకుంటాం. మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఏదో మనకు చేతనే సహాయం చెయ్యాలి అని మాత్రం అందరికీ అనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో, షూటింగ్స్లో పేమెంట్స్ విషయంలో ఉంటుంది. మీరు అన్నారు ఎంత ఇస్తే అంతే తీసుకున్నానని చెప్పేసి. అందులో మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? ఇప్పుడు ఎంత ఇస్తే అంత అని చెప్పడంలోనే సాటిస్ఫాక్షన్ ఉంది కదమ్మా. ఇంకా మళ్ళీ వాళ్ళు తక్కువ ఇచ్చారు అని బాధపడడానికి లేదు, ఎక్కువ ఇస్తున్నారు అని సంతోషపడడానికి లేదు. ఎంత ఇచ్చినా అంత తీసుకోవటం అంతవరకే, జీవనానికి సరిపోతుంది అంతవరకే. ఇంకా అంటే జీవనానికి బాబు ఉన్నాడు కదమ్మా, బాబు చూసుకోవడం, మీకు వచ్చిన డబ్బంతా కూడా మీరు పక్కన పెట్టుకోవచ్చును కదా అని అనుకోవచ్చు. కానీ నేను బాబు మీద కూడా ఆధారపడడం నాకు ఇష్టం లేదు. అందుకోసము ఆ వచ్చిన డబ్బును ఏదో ఇంకా కొంతమందికి ఏదన్నా దానాలు ధర్మాలు, ఇంకా తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబం ఉంది, వాళ్ళకి ఏదో బర్త్డేలు పెండిండ్లు అవి ఇవి అవుతాయి కదా, ఆ వచ్చిన డబ్బును వచ్చినట్లు అట్లాగా. నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇప్పుడు 5,000 కంటే ఎక్కువ లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నేను ఉండదు, అసలు పెట్టుకోవడానికి కూడా ఉండదు. వచ్చేది అంతే, పోయేది పోతూ ఉంటుంది. ఎందుకంటే నాకు జీవితం మీద ఆశలు లేవమ్మా. నేను రెడీగా చేసి పెట్టుకున్నాను వృద్ధాశ్రమంలో పోవాలి. ఇంకొకటి మెయిన్ విషయం చెప్తాను, వృద్ధాశ్రమం లేకపోయినప్పుడు కూడా ఒకటి రాసి ఇవ్వాలనుకున్నాను. ఏమని, నేను చనిపోయిన తర్వాత చెప్పడానికి లేదు కనుక ఇప్పుడే చెప్తున్నాను. నేను మీ వృద్ధాశ్రమంలో చేరేటప్పుడే నా యొక్క ఇది నేర్పిందా, చనిపోయిన తర్వాత నా బాడీని హాస్పిటల్కు దానం చేయాలి. మామూలుగా అవయవ దానం అని కళ్ళు గుండె అవి ఇవి ఇస్తే అవయవ దానం అంటారు, కాయదానం మొత్తం శరీరాన్ని. నేను ఆల్రెడీగా మా కర్నూలు హాస్పిటల్కు రాసిచ్చాను నా కాయదానాన్ని. అంటే నేను చనిపోతే వాళ్ళు తీసుకెళ్ళిపోతే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు ఆటోమేటిక్గా తీసేసుకుంటారు బాడీని. ఎందుకమ్మా బాడీని ఎందుకు అంటే, కాలేజీలో చదివే పిల్లలకు పార్టీ గురించి చెప్పి ఇది చేసి చేయడం కోసం అని చెప్పని మెడికల్ కాలేజీలోన పెట్టేసేస్తారు. మరి ఇప్పుడు మనం చనిపోతే ఎవరో ఒకళ్ళు తలగొరువు పెడతారు, అది ఉంటుంది కదా అస్థికలు కాశీలో కలిపిన ఏదైనా నదిలో కలిపితే నెక్స్ట్ జన్మ అనేది వస్తుంది, మనకి పుణ్యం అనేది మోక్షం అనేది వస్తుంది అంటారు. మరి అది ఆ మోక్షం అనేది లేకుండానే మీరు ఇక్కడే మీ బాడీని దానం చేసేస్తే ఇంకొక జన్మ గురించి ఆలోచన లేదా? అయ్యో ఈ జన్మనే చాలు, ఇంక ఈ జన్మలోనే ఇన్ని ఉన్నాయి, ఇంక మళ్ళీ వచ్చే జన్మల గురించి ఆలోచన ఎందుకు తల్లి? మనము ఒకరిని కష్టపెట్టకూడదు, మనం ఒకరికి ఉపయోగపడాలి, చచ్చినాను కూడా ఉపయోగపడాలి. మా శుభం కింద ఒకటి ఉంది, చచ్చినా చూడాల్సిందే అని అంటే మేము దయాళమైన వచ్చి ఆ సీరియల్ చూస్తామన్నమాట. అంతే, చచ్చినా చూడాల్సిందే అనేది కాప్షన్ కు ఇదే అనమాట. అవి చచ్చిపోయినారులే వీళ్ళు సీరియల్ చూడాలే అన్నిక లేదు, చచ్చినాను కూడా చూడాల్సిందే. దయాళమైన కూడా మా మనమరాళ్ళలో వచ్చి ఆయనతో సీరియల్ అయిపోయే వరకు చూసి మరి వెళ్ళిపోతాం. అట్లా ఎవరికి ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకా మోక్షము ఇంకేదో కాశీలో కలపటం ఇవంతా ట్రాష్ అమ్మా. నన్ను అడిగితే అంటే మీకు అవకాశం లేదు కనుక మీరు ట్రాష్ అని చెప్తున్నారా అని అనుకోవద్దండి. అలా అని కాదు, నా దృష్టిలో నేను అట్లా అనుకుంటాను. నేను ఇప్పుడు 2 రకాల ఉపయోగపడతాను. ఒకరికి భారము కాను, ఒక మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కు ఒక దీనిగా నేను ఉపయోగపడతాను. అంటే చచ్చినా ఉపయోగపడతాను ఆప్షన్ అది. మీ దగ్గర నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి, కానీ ప్రతి మనిషికి ఎక్కడో ఒక పెయిన్ ఉంటుంది. ఈ మొత్తం జర్నీలో ఎప్పుడు మర్చిపోలేని పెయిన్ ఏమైనా షేర్ చేస్తారా మీరు? అది చిన్నప్పుడు పెద్ద దెబ్బ తగిలినది ఒకటి వచ్చేసి ఫాదర్ పోవటం. అంత ప్రేమించే ఫాదర్ పోవటం 11 ఏళ్ళలో అంతా అయిపోయింది అంటే ఇంకా తెలియని వయసు, అది స్టార్టింగ్ పెయిన్. తర్వాత పెళ్ళి అనే ఒక పెళ్ళి కూడా కాదు, అది 66 ఏళ్ళలో నా ఒక తోడు కోసం మా మేనమామ గారు నాతో స్టెప్ వేయించిన స్టెప్ అది రాంగ్ అయిపోయింది. అప్పుడు కొద్దిగా బాధపడిన, అంటే ఈయన పెద్ద ఆయన చెప్పడం వల్ల ఆయన మాట తీసేయలేకైతే పెళ్లి చేసుకున్నాను. కానీ దానివల్ల బాధ మిగిలిందే కానీ ఎలాంటి ఇదిగా అయినా నేను ఆ బాధను నేను తలుచుకోవటం లేదు. అందుకే నేను దాని గురించి ఏమి వద్దమ్మా అని అన్నాను. అవసరము లేదనుకున్నాను, వదిలేశాను అంతే. అది జస్ట్ ఎంతో అలా వచ్చింది, దారిలో పోతుంటే ఒక ముళ్ళ కంపలాగా తీసాం, పక్కకేసాం, మళ్ళీ నా దారిని నేను వచ్చేస్తున్నాను గమ్యం చేరడానికి. కనుక దాంట్లో కూడా ఏం బాధ లేదు. జస్ట్ అప్పుడు కొంచెం అంటే అదొక మచ్చలాగా బాధలాగా ఎక్కడో ఒక ముళ్ళులాగా కుచ్చుకుంటూ ఉంటుంది. తర్వాత మన బ్రదరు సిస్టరు చనిపోవటం, అవి రెండో ఇంకా నెక్స్ట్ ఇన్సిడెంట్. అంతకు తప్ప జీవితంలో జీవించడానికి
దానికోసం అని చెప్పని బాధలు అయితే ఏం పడలేదు. ఇంకొక మెయిన్ విషయం మీకు చెప్పదలుచుకున్నాను. లా చదివేటప్పటికి నా దగ్గర డబ్బు ఎక్కడిది, డబ్బు లేదు. బ్రదర్స్ నన్ను అడగచ్చు, ఇంకెవరినైనా అడగచ్చు, సొంత వాళ్ళని బంధువులను అడగచ్చు. కానీ బంధువులను అడగడానికి ఇష్టం లేదు నాకు. తమ్ముళ్ళని ఏం మమ్మల్ని పెంచి ఏమి మా వాళ్ళని పెంచి పెద్ద చేసినందుకు ఇప్పుడు వాళ్ళ నుంచి నువ్వు ఆధారాన్ని కోరుతున్నావా అని రేపు పొద్దున ఎవరితో మాట పడకూడదు అని నేను చదువుకు దానం చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను చదువుకుంటాను అని అంటే వెళితే దానం ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు విరాళ రూపకంగా. అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఎంట్రన్స్ రాసిన వెంటనే నా డాన్సు ఉంటారు కదా నా వెంట, వాళ్ళు ఫారిన్లో అట్లా ఇట్లా ఉన్నారు, అలాంటి వాళ్ళకమ్మ నేను ఇప్పుడు లా చేయాలనుకుంటున్నాను, నాకు ఏదన్నా సహాయం చేయండి. అట్లా ఒకరు 10,000 ఒకరు 10,000 ఒకరు 10,000 లాగా పంపించారు. ఆ 30,000తోన ఫస్ట్ ఇయర్ ఇది అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఇయర్లో వేరే దాతలను ఎంచుకున్నాను. అట్లా 3 years దాతలతోనే నా సర్టిఫికెట్ నాకు దగ్గరికి వచ్చేసింది, లా సర్టిఫికెట్. సూపర్. విరాళంతో మీరు లా చేశారు. విరాళాలతో లా చేశాను, చందాలు ఎత్తుకొని లా చేశాను. అలా చెప్పుకోవటం నాకేం సిగ్గు లేదు, నామోషి లేదు, ఏమీ లేదు తల్లి. ఆ దానం చేసిన వాళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందా? బాగానే ఉందమ్మా. జస్ట్ ఈ సినీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత బీపీ, లైట్గా బీపీ అంటే జస్ట్ ఒక 0.5 టాబ్లెట్ వాడతాను అంతే. ఇంకా అది ఇంకా డ్యాన్స్లో అప్పుడు కాలు ఇదైంది అని చెప్పాను కదా, ఇంకా ఏజ్ పట్టి కొంచెం దాన్ని కాలుతోన కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది అంతే. ఇంకా వేరే షుగర్ అని అదని ఇదని వేరే ఏమీ లేవు, అన్నీ సక్రమంగా జరిగిపోతున్నాయి. మరి ఫుడ్ మీరే వంట చేస్తారు ఇంట్లో? ఇంట్లో ఫుడ్ అంటే బాబు ఉన్నప్పుడు బాబాయ్ అంటే అందులో మెయిన్గా వాడు దుర్గా ఉపాసకుడు అమ్మ, దుర్గాదేవి ఉపాసకుడు. మా ఇంట్లో 1 roomలోనే దుర్గాదేవి ప్రతిష్ఠ ఉంది, దుర్గాదేవి ఉపాసకుడు. ఆయన వంట చేసి దుర్గాదేవి ఉపాసనకు పెట్టిన తర్వాత ఇద్దరం తింటాం. తను లేనప్పుడు నాకు షూట్స్ ఉంటే షూట్స్లో తింటాను, షూట్స్ లేకపోతే కిందనే కన్నతల్లి లాగా ఒక మెస్ ఉంది అనమాట, ఆ మెస్లో తెచ్చుకొని తింటాను. ఒక్కదాన్ని ఏం మళ్ళీ చేసుకోవటం వద్దమ్మా అని అంటాడు, మెస్లో చెప్పిపోతాడు, వాళ్ళే చేస్తారు. కాదు, అసలు వాట్సాప్ స్టేటస్లు భలే పెడుతున్నారు మీరు. అసలు ఇంగ్లీష్తో అంటే మీరు ప్రతి అప్డేట్ కూడా పెడుతున్నారు. అంటే ఈ కాలం జనరేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే ఏమాత్రం తీసిపోవట్లేదు మీరు వాళ్ళకి మీ ఆలోచన విధానానికి. ఏంది తల్లి నా వయసు స్వీట్ 17 అని చెప్పాను కదా. ఇంకా స్వీట్ 17 అంటే అంత ఫాస్ట్ గా ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మీ స్టేటస్ చూసాను వచ్చేటప్పుడు కూడా, అంటే ఐఎమ్ గోయింగ్ టు సుమన్ టీవీ అని చెప్పి పెట్టారు యాక్చువల్లీ ఇంటర్వ్యూ గురించి అని చెప్పి. నేను లిటరలీ షాక్ అయిపోయాను. అసలు ఇంకా మీరు స్టూడియోకి రాలేదు, అయినా కూడా మీరు స్టేటస్ అనేది అప్డేట్ చేశారు. గోయింగ్ అని పెట్టాను, మళ్ళీ అయిపోయిన తర్వాత అయిపోయింది ఇంటర్వ్యూ అని పెడతారు, మళ్ళీ తర్వాత పెడతాను. ఇప్పుడు ఒక ఫోటో తీయించుకుంటాను, మీరు నేను కూర్చునేది ఒక ఫోటో తీయించుకుంటాను వాళ్ళని రిక్వెస్ట్ చేసి. ఆ ఫోటో పెట్టి సువర్ణ గారితో నా ఇంటర్వ్యూ సక్సెస్ అని పెట్టేస్తాను. నేను ఎందుకంటే ఒక ఆడిషన్ కు పిలిచారు అని అంటే పలానా ఆడిషన్, పలానా సినిమా, పలానా ఇది పిలిచినప్పుడు తెలియకపోయినా అక్కడ పోయిన తర్వాత సినిమా పేరు తెలిస్తే పలానా సినిమా ఆడిషన్కి వచ్చాను, మళ్ళీ పలానా దానికి సెలెక్ట్ అయ్యాను, ఇంటర్వ్యూకి ఇది షూట్కి వచ్చాను. మళ్ళీ వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కదా సినిమా గురించి, ఎప్పటికప్పుడు పెట్టేస్తూ ఉంటాను, యాక్ట్ చేసినట్టు పెడతాను. తర్వాత ఇంకోటి సీరియల్స్ కూడా అడపా ఒక 20 సీరియల్స్ చేశాను, 20 సీరియల్స్ చేశాను. వాళ్ళు రెగ్యులర్గా అడుగుతున్నారు కానీ నాకు పెద్ద సినిమాలు పోతాయి, 1 day అయితేనే చేస్తానని చెప్పి అలా 1 day చేసినవి ఒక 20 ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇంకా రెమ్యునరేషన్స్ బాగానే ఉన్నాయమ్మా, మీరు ఇబ్బంది పడేలా లేవా? లేకపోతే వాళ్ళు 3 నుంచి 4, 5, 6, 8 వరకు ఇస్తారు. ఇచ్చినంత తీసుకోవటం. చాలా మంది ఇవ్వకుండా కూడా ఇబ్బంది పెడతారు, వాళ్ళని కొంచెం ఖచ్చితంగా అడగడానికి కూడా లేదు. అడిగితే వాళ్ళు నెక్స్ట్ వేరే వాళ్ళకు చెప్పుకుంటారు. ఇది అంటే రోల్స్ పోతాయి, క్యారెక్టర్స్ పోతాయి. ఎందుకు ఇంకా సరే ధర్మం ఉంటే ఇంత పెద్ద వయసులో ఏమో చేసింది కదా అన్న భావన వాళ్ళకుంటే ఎప్పుడో ఒకసారి ఇస్తారులే అనే ఒక ధైర్యం అన్నమాట. ఇవ్వకపోయారనుకో సరే ఇంకా మనం ఏం చేయగలుగుతాం తల్లి, ఏం చేయలేదు. ఓకే, సో కమింగ్ టు సినిమా అమ్మ, శుభం సక్సెస్ మీట్ చూస్తే అందరికీ ఎలా అనిపించిందంటే సమంత గారిని అప్రిషియేట్ చేయక మానరు. ఎందుకంటే ఆమె ఉన్న స్టేటస్కి ఎలాంటి యాక్టర్స్ పెట్టైనా సినిమా తీయచ్చు. చాలా కొత్త వాళ్ళని పరిచయం చేశారు, సినిమాని కొత్తగా చూపించారు. కాన్సెప్ట్ తెలిసినా కూడా సినిమా కొంచెం కొత్తగా చూపించారు, థియేటర్స్కి విజిట్ చేశారు, ప్రమోషన్స్ బాగా చేశారు. యాజ్ ఎ హీరోయిన్గా ఎంతో మంది లైక్ చేశారు, బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇంకా ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. ఇప్పుడు మీరేం చెప్తారు సమంత గారి గురించి? నిజమే అమ్మా, ఆమె
ఒక అంత పెద్ద నటిగా, అంత పేరు తెచ్చుకున్న నటిగా ఆమెకు అవసరం కూడా లేదు. ఒక ప్రొడ్యూసర్గా కొత్త కొత్త యాక్టర్స్ని పెట్టి, కొత్త హీరోలను, కొత్త హీరోయిన్లను పెట్టి ఒక సినిమా తీయాలనేంత అవసరం కూడా ఆమెకు లేదు. కానీ కొత్త వాళ్ళను పైకి తేవాలి, ఒక మంచి దీంతోన ఒక సినిమా తీయాలి, ఆమె ప్రొడ్యూసర్గా నేను ఉండాలి అనే దానికంటే ఈ మిగతా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మెయిన్ అనమాట. ఆమె దృష్టిలోకి తెచ్చుకుంది. అలాగనే ఆమె ప్రొడ్యూసర్గా ఉండి ముగ్గురు కొత్త వాళ్ళను, హీరోయిన్స్ను, హీరోలను, కానీ వాళ్ళు ఎక్కడ కొత్త వాళ్ళు అనేది అనిపించటం లేదు. దాంట్లోన బాగా నేను ప్రతి ప్రమోషన్ కూడా వారు వెంట పోయి, వాళ్ళ వెంట ఆవిడ పోయి ప్రమోషన్స్ కూడా అంత ఇదిగా చేశారు. కాన్సెప్ట్ బాగుంది, అంత బాగుంది. అందులో మెయిన్గా సమంత గారు చేసిన సినిమా, ఆమె యాక్ట్ చేస్తూ ప్రొడ్యూసర్గా ఉన్నారు, అది కూడా ప్లస్ పాయింట్ అయింది. బాగా మంచిగా సక్సెస్ అయింది. ఆమె సమంతలోనే ఉందమ్మా సక్సెస్, ఇంకా మళ్ళీ సపరేట్ ఏముంది. సినిమా కూడా అలాగే ఎంచుకున్నారు శుభము. అదొక ఎస్సు, ఇదొక ఎస్సు, ఆ 2 ఎస్సులు కలిస్తే 3వ ఎస్సు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కనుక సక్సెస్ అయింది. మీరు ఎన్ని రోజులు వెళ్ళారమ్మా శుభం మూవీ షూటింగ్ కి? శుభం మూవీ షూటింగ్ కు ఓన్లీ 2 days అమ్మా. అది కూడా ప్రొడక్షన్ తరపునే డైరెక్ట్ గా పిలిచారు. 2 days చేశాను. ఇంకొక విషయం చెప్తాను మీకు, నేను అసలు ఎప్పుడు నైటీ వేసుకొని ఎరగను. అంటే ఇంట్లో వాళ్ళు నైటీతో ఉంటారు, మనవరాళ్ళు కానీ కోడలు కానీ. నేను ఎప్పుడూ వేసుకోలేదు. వాళ్ళు వేసుకొని ఒకసారి ఒక ఫోటో తీసుకుంటామంటే కూడా వేసుకోలేదు. కానీ శుభం సినిమా మొత్తం నైటీతోనే జరిగింది. షూట్ అంతా నైటీలోనే జరిగింది. ఎందుకంటే ముగ్గురం దయ్యాలం, ముగ్గురం ఉంటాం దాంట్లో, బామ్మలము, ముగ్గురు కోడళ్ళలో ముగ్గురం వస్తాము, అది సీరియల్ చూస్తాము, వెళ్ళిపోతాం. నాది మొత్తము నైటీతో ఉంది. ఒక ఆమెది ముస్లిం గెటప్ లో ఉంది, అంటే పంజాబీ డ్రెస్ లోనే ఇట్లా పైట వేసుకునేది. ఇంకొక ఆమె మామూలుగా చీర జాకెట్ అట్లా ఉంది. అట్లా అదొక మెమరీ. అంటే నాకు నైటీ వేయించిన శుభం. అండ్ ముగ్గురు బామ్మలో మీరే ఎక్కువ హైలైట్ అయ్యారు. అంటే ఆ ఫోటో ఫ్రేమ్ పెట్టడం కానీ, పోస్టర్ లో కూడా, సక్సెస్ మీట్ లో కూడా ఆ ఫోటో పెట్టడం కానీ, అది నిజంగా ఎందుకో ఏమో ఎందుకు పెట్టారో నాకే తెలియదు. అంటే స్టార్టింగ్ ఈ అమ్మాయి నుంచే కదా ఫస్ట్ ఏ అమ్మాయి అయితే ఉందో ఆ అమ్మాయి నుంచే కథ స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. అంటే ఆ బామ్మలోకి వస్తుంది ఫస్ట్, ఆ బామ్మ వస్తుంది ఆమెలోకి అనేది ఇక్కడ నుంచే స్టోరీ రివీల్ అవుతుంది. కాబట్టి మీ క్యారెక్టర్ హైలైట్ అయింది. అందులో పైకి ఎక్కించేసారుగా, పైకి ఎక్కించేసి దండ వేసి పంపించేశారు పైకి. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. ఏమో పైన ఉన్నారు, ఏదో చూద్దాంలే అన్న. అబ్బా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా, ఏ పిల్లర్ కు చూసినా అవే వాళ్ళ పోస్ట్ లో ఉన్నాయమ్మా. చివరిగా ఏమైనా చెప్తారా అమ్మా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి? ఏం చెప్తానంటే అమ్మా, ఎవరు ఎలాంటిది నెరవేర్చుకోవాలి అని అన్నాను కూడా, వాళ్ళకు వయసు అని కానీ, మన దగ్గర డబ్బు లేదనే కానీ, అంటే మంచి మంచి కార్యక్రమాలు, ఒక చదివే కానీ, ఒక ఇదే కానీ. ఇప్పుడు నేను నటనలో నాకు వెనక ఎవరు లేరు. అయినా ఒక స్థిరత్వం, అది చెయ్యాలి, ఇది కావాలి అనేది నాకు ఒక స్టెప్ ఎవరు చూపించారు? కర్నూలులో DNSR గారని చూపించారు. ఆ దారిని పట్టుకొని అలా వచ్చారు. కనుక మన మనసులోనే ఏదైనా ఒక ఏముంది అని అంటే దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా, ఏ వయసు వారైనా ప్రయత్నం, ఆ గోల్ సాధించుకోవడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి, ఫలిస్తుంది ఆ ప్రయత్నం. ఓకే. సో ఇప్పుడు మాకు ఫైనల్గా మా కోసం ఒక చిన్న క్లాసికల్ డాన్స్ చేస్తా అన్నారు మా సుమన్ టీవీ ఆడియన్స్కి. సో మీలో ఉన్నటువంటి ఆ కళ కూడా చూడాలనుంది. మీరు రెడీయా? రెడీనే, కానీ జతులతో అయితే చేయలేను, కానీ సింపుల్ లైట్ గా పదం లాగా చేస్తాను. ఓకే, డన్. ఓకే, తప్పకుండా. హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ